ఒకరోజు ఉదయం అడవి పొదల్లో నిశ్శబ్దం నెలకొంది. ఆ నిశ్శబ్దంలోకి ఒక వేటగాడు అడుగుపెట్టాడు. చిన్న జంతువైనా దొరుకుతుందేమో అని చుట్టూ వెతుకుతూ నడిచాడు. గంటల తరబడి తిరిగినా అతని చేతికి ఏమీ రాలేదు. చివరికి అలసిపోయిన వేటగాడు ఒక రాయిమీద కూర్చుని ఊపిరి పీల్చుకున్నాడు. కింద కూర్చున్న వేటగాడు పక్కనే ఉన్న పెద్ద చెట్టుమీద చిలకలు కేకలేస్తూ కనిపించాయి. వేటగాడి కళ్ళలో ఒక్కసారిగా ఆశ మెరిసింది. వీటిలో ఒకటి దొరికినా సరిపోతుంది అని అతను అనుకున్నాడు. అతడు గింజలు తీసి చెట్టు క్రింద చల్లాడు. గింజల దగ్గర వలను జాగ్రత్తగా పరిచాడు. కొద్దిసేపటికే కొన్ని చిలకలు కిందికి ఎగిరివచ్చాయి. ఏమీ తెలియక చిలకలు గింజలను తినడం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా నేలమీద పరచిన వల పైకి లేచి చిలకలన్నీ చిక్కిపోయాయి. వేటగాడు ఆనందంగా వలను ఎత్తుకుని నడవటం మొదలుపెట్టాడు. అప్పుడే ఒక వనవాసి ముని అతడి ముందుకు వచ్చాడు. వల పూర్తిగా మూసి ఉందని గమనించిన ముని వేటగాడిని ఆపాడు. నేడు ఒక్క జంతువు దొరకలేదు మునివరా. ఆకలితో చస్తున్నాను. అందుకే ఈ చిలకలను పట్టుకున్నాను. వీటిని వదిలేయ్ బిడ్డా, నేను నీకు భోజనమిస్తాను. వేటగాడు వలను విడదీయగానే చిలకలు ఆనందంగా ఆకాశం వైపు ఎగిరిపోయాయి. ముని ప్రేమగా భోజనమిచ్చాడు. వేటగాడు అక్కడి నుంచి వెళ్ళగానే ముని నెమ్మదిగా చిలకల దగ్గరకు వచ్చాడు. వేటగాడు వస్తాడు, గింజలు చల్లుతాడు, వలపరుస్తాడు, దిగితే చిక్కిపోతారు. వేటగాడు వస్తాడు, గింజలు చల్లుతాడు, వలపరుస్తాడు, దిగితే చిక్కిపోతాం. చిలకలు చెప్పిన మాటలు విని అవి అర్థం చేసుకున్నాయని అనుకున్నాడు. ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత వేటగాడు మళ్లీ అడవిలో జంతువుల కోసం వెతికాడు. కాని ఎక్కడా ఏ జంతువూ కనిపించలేదు. అంతా వెతికినా దొరకక వేటగాడికి ఒక్కసారిగా ఆ చెట్టుమీదున్న చిలకలు గుర్తుకు వచ్చాయి. అవే చిలకలను పట్టుకుందామని నిర్ణయించి ఆ చెట్టువైపు నడవసాగాడు. అకస్మాత్తుగా చిలకలు గట్టిగానే అరవడం మొదలుపెట్టాయి. నేను ఏమి చేస్తానో వీటికి ఎలా తెలుసు? చిలకలు అన్నీ తెలిసినట్టుగా కేకలు వేస్తే వేటగాడు నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు. మరో 4 నెలలు గడిచాయి. వేటగాడు మళ్లీ అడవిలో జంతువుల కోసం తిరిగాడు. అయినా ఎక్కడా ఏదీ కనిపించలేదు. అంతా వెతికినా దొరకక వేటగాడికి ఒక్కసారిగా ఆ చెట్టుమీదున్న చిలకలు గుర్తుకు వచ్చాయి. ఆ చెట్టు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించి వేటగాడు వేగంగా అక్కడికి నడిచాడు. దూరంగా పెద్ద చెట్టు వైపు నుంచి గట్టిగా వచ్చిన శబ్దం విని వేటగాడు ఒక్కసారిగా నడక ఆపేశాడు. వాటికి ముందే నేను ఏం చేస్తానో తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇవి నా వలలో చిక్కవు. ఇప్పుడు ఏం చేద్దాం? వేటగాడు వస్తాడు, గింజలు చల్లుతాడు, వలపరుస్తాడు, దిగితే చిక్కిపోతాం. చిలకలు నా ప్లాన్ తెలుసుకుని ఉన్నాయని వేటగాడు నిరాశగా కూర్చున్నాడు. నేడు ఎక్కడా జంతువులు దొరకలేదు. ఒక్కసారి గింజలు చల్లిపెడదాం. కుదిరితే ఒక చిలకైనా చిక్కుతుందేమో. వల సిద్ధం చేస్తూనే దూరం నుంచి చిలకల కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. గింజలు చల్లి వేటగాడు పక్కన దాగాడు. అనుకోకుండా చెట్టుమీదున్న చిలకలన్నీ కిందికి వచ్చి గింజలు తింటూ గట్టిగానే కేకలు వేయడం మొదలుపెట్టాయి. వాటికి నేను ఏమి చేస్తానో ముందే తెలుసు. అయినా కూడా ఎలా దిగాయి, ఎలా చిక్కాయి? వేటగాడు పూర్తిగా అయోమయంలో పడ్డాడు. చివరకు వేటగాడికి నిజం అర్థమైంది. ముని చెప్పిన మాటలను ఇవన్నీ కేవలం కంఠపాఠం చేశాయిగాని అర్థం మాత్రం అసలు చేసుకోలేదు. నిజం అర్థమైన వెంటనే వేటగాడు ఆనందంగా పెద్ద వలని ఎత్తుకున్నాడు. ఏదైనా కంఠపాఠం చేస్తే కొద్ది రోజులకు మాత్రమే రక్షిస్తుంది. కాని అర్థం చేసుకుంటేనే నిజంగా జీవితాంతం నిలుస్తుంది.